డాక్టర్గా పనిచేస్తున్న మహిళ, డాక్టర్ అయిన వ్యక్తి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. డాక్టర్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. లేడీ డాక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నారు. లేడీ డాక్టర్ భర్త ప్రైవేట్ నర్సింగ్ హోం నిర్వహిస్తున్నాడు. దంపతులు రాత్రి ఇంట్లో సంతోషంగా ఉన్నారు. ఉదయం లేడీ డాక్టర్ ఇంట్లో శవమై కనిపించడం కలకలం రేపింది. లేడీ డాక్టర్ ఇంట్లో డెత్ నోట్ చిక్కిందని పోలీసులన్నారు. డెత్ నోట్లోని వివరాలు ఇప్పుడే బయటకు చెప్పలేమని జిల్లా ఎస్పీ అన్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రూప సీనియర్ డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ రూప డాక్టర్ కెజి రవిని వివాహం చేసుకున్నారు. డాక్టర్ రూప డాక్టర్ రవి దంపతులు సంతోషంగా కాపురం చేశారు. లేడీ డాక్టర్ రూప చాలా సంవత్సరాల నుంచి చిత్రదుర్గ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నారు. లేడీ డాక్టర్ రూప భర్త డాక్టర్ రవి చిత్రదుర్గలో గిరికాంత ఆర్థో కేర్ సెంటర్ అనే ప్రైవేట్ నర్సింగ్ హోం నిర్వహిస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు డాక్టర్ రూప డాక్టర్ రవి దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంట్లోని బాత్రూంలో డాక్టర్ రూప రక్తపు మడుగులో పడింది. విషయం గుర్తించిన పని మనిషి వెంటనే రూప భర్త రవికి సమాచారమిచ్చారు. వెంటనే రూపాను చిత్రదుర్గలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే డాక్టర్ రూప చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదికలో రూప రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని వెలుగుచూసింది. రూప ఇంట్లో డెత్ నోట్ చిక్కిందని పోలీసులన్నారు. రూప డెత్ నోట్లోని వివరాలు ఇప్పుడే బయటకు చెప్పలేమని చిత్రదుర్గ జిల్లా ఎస్పీ కె పరశురాం అన్నారు. అయితే ఇటీవల మేము 25 ఎకరాల్లో దానిమ్మ తోట పెట్టామని, పంట నాశనం కావడంతో సుమారు 1 కోటి వరకు నష్టం వచ్చిందని డాక్టర్ రవి పోలీసులకు సమాచారమిచ్చారు. ఇటీవల తాము ఓ ప్రైవేట్ హోటల్ కొనుగోలు చేశామని, అందులోనూ నష్టం వచ్చిందని, కొంతకాలంగా ఇదే విషయంలో చర్చ జరిగిందని డాక్టర్ రవి సమాచారమిచ్చారని పోలీసులంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, తమ పెళ్లిని పెద్దలు నిరాకరించారన్న కారణంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తెలంగాణకు చెందిన ఈ ప్రేమ జంట ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డం గమనార్హం. ఆత్మహత్యలపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇద్దరి కులాలు వేరు కావడం, ప్రియుడికి అంతకుముందే పెళ్లై పిల్లలు కూడా ఉండడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా ఎర్రగడ్డ గ్రామానికి చెందిన గుగ్గిళ్ల రాంబాబు ఒక వ్యాపార సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆ వ్యాపార సంస్థ యజమాని చింతల దుర్గారావు కుమార్తె లావణ్యను రాంబాబు ప్రేమించాడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా ఇరువురి కులాలు వేరు కావడం, రాంబాబుకు అంతకుముందే వివాహమై 2 పిల్లలు కూడా ఉండడంతో లావణ్య కుటుంబం పెళ్లికి నిరాకరించినట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం కుటుంబ సభ్యులు తమ పెళ్లిని నిరాకరించడంతో వీరిద్దరూ ఇంటి నుంచి బయటకొచ్చేశారు. ఇదే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం సమీపంలోని కిచ్చప్పగూడెం రోడ్డులో మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. TS05 EJ 6255 నంబర్ గల బైక్పై వీరిద్దరూ ఆ ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండడం తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మోటార్ సైకిల్పై నుండి చెట్టు కొమ్మకు చున్నీ, టవల్ వేసి బిగించిన తరువాత ఒకరి తర్వాత మరొకరు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. లావణ్య మృతదేహాన్ని పరిశీలిస్తే చున్నీతో ఆమె ఉరివేసుకున్నట్టు తెలుస్తోంది. టవల్కు ఉరివేసుకుని రాంబాబు మృతదేహం వేలాడుతోంది. పూర్తి పరిశీలన అనంతరమే పోలీసులు మృతదేహాలను చెట్టు కొమ్మ నుండి వేరుచేసి దించి పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.